వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు మందులు వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోస్ వెయిన్స్కి అందరికీ తెలుసు, లేటెస్ట్ ట్రీట్మెంట్ గ్లూ థెరపీ, స్టాండర్డ్ ట్రీట్మెంట్ మన లేజర్ థెరపీ. ఈ రెండు కూడా మన సెంటర్లో, మన హాస్పిటల్లో కేవలం లోకల్ అనస్థీషియాలో చేస్తాం. అంటే ఎక్కడి వరకు అయితే మనం ఇంజెక్షన్స్ వాడతామో అక్కడి వరకు మాత్రమే మత్తిస్తాం. అంటే పేషెంట్ పూర్తిగా తెలివేసి ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, మనకి బెనిఫిట్, అనస్థీషియా అన్నది రిస్క్తో కూడుకున్నదండి. అంటే వెన్నులో ఇచ్చే స్పైనల్ అనస్థీషియా కావచ్చు, లేదంటే మొత్తం శరీరం ఇచ్చే జనరల్ అనస్థీషియా కావచ్చు. ఈ రెండిట్లో కూడా అనస్థీషియా తాలూకు రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఈ రిస్క్ కోసం తగ్గించుకోవడం ఏం చేయాలి, మనం లోకల్ అనస్థీషియా ఇవ్వడం అన్నది బెస్ట్ ఆప్షన్. ఇది కాకుండా కొంతమందికి ముందుగానే ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి పరీక్షలు చేసుకోవాలి, గుండె ఎలా పనిచేస్తుందని పరీక్షలు చూసుకోవాలి, రక్తం అంతా కూడా సరఫరా ఎట్లా ఉందని పరీక్షలు చూసుకోవాలి. ఇట్లా ఎప్పుడైతే మనం స్పైనల్ కానీ జనరల్ అనస్థీషియా కానీ ఇవ్వాల్సి వస్తుందో ఈ అన్ని టెస్టులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఈ అన్ని టెస్టుల వల్ల ఏమవుతుంది, పేషెంట్లకి ఆ ఖర్చు కూడా పెరుగుతుంది. ఖర్చుతో పాటు అనస్థీషియా తాలూకు రిస్క్ అన్నది ఉంటుంది. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ మందులు ఏవైతే వాడతామో కొందరికి అలర్జీ కానీ, పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ముఖ్యంగా లివర్ ఫెయిల్ అవ్వడం, ఇట్లాంటివి వచ్చేదానికి కూడా రిస్క్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇస్తామో, ఏది స్పైనల్ కానీ జనరల్ అనస్థీషియా ఇస్తామో, కనీసం ఒకరోజు కదలకుండా బెడ్లోనే పడుకోవాల్సిన అవసరం అన్నది తప్పకుండా ఉంటుంది. సో అలా మనం అనస్థీషియా తాలూకు రిస్క్ అన్నిటిని కూడా ఈ లోకల్ అనస్థీషియా ద్వారా తగ్గిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ తర్వాత మనం ఇచ్చే మెడిసిన్స్. ఈ ట్రీట్మెంట్ అంతా కూడా కేవలం ఒక 4-5 ఇంజెక్షన్స్ తోటి అయిపోతుంది. కాబట్టి మన హాస్పిటల్ ప్రోటోకాల్ బట్టి కేవలం ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్, అన్నీ కూడా నోటితో వేసుకున్న మాత్రలు ఇస్తాం. అది కూడా 5 రోజులకి మాత్రమే ఇస్తాం. అండ్ లేజర్లో అయితే నొప్పి మాత్రం కొంచెం ఎక్కువ డోస్ ఉంటుంది. గ్లూ థెరపీలో అనుకోండి ఇంకొంచెం ఈ డోసేజ్ అంతా కూడా తక్కువగా ఉంటుంది. అలా ఈ పేషెంట్స్కి కేవలం నోటితో ఇచ్చే మాత్రలతోనే మనం సర్జరీ తర్వాత వచ్చే చిన్న చిన్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా, సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. కొన్ని చోట్ల మాత్రం పెద్ద యాంటీబయాటిక్స్, ఒక 15 రోజులకి 15 మందులు రాయడం, రక్తం పల్చే టాబ్లెట్లు వాడడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి, మనం వాడే టెక్నిక్కి అవసరం లేని పనులు. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్. 4 లేయర్ డ్రెస్సింగ్ అన్నది కొన్ని చోట్ల చాలా ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఏ పేషెంట్కి అవసరం అన్న సంబంధం లేకుండా ప్రతి పేషెంట్కి కూడా ఈ 4 లేయర్ డ్రెస్సింగ్స్ అన్నవి మనం చూస్తుంటాం. కొంతమంది పేషెంట్స్ నాకు 4 లేయర్ డ్రెస్సింగ్ ఒక 2 నెలలు వాడమన్నారు, 3 నెలలు వాడమన్నారు అని చెప్తుంటారు. ఈ 4 లేయర్ డ్రెస్సింగ్ అన్నది కేవలం పుండ్లు బాగా ఉండి, సర్జరీ కాకుండా, అంటే లేజర్ కానీ గ్లూ కాకుండా ఓన్లీ స్క్లీరోథెరపీ చేసిన వాళ్ళకి ఈ 4 లేయర్ డ్రెస్సింగ్ వేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టు కేవలం స్క్లీరోథెరపీ మాత్రమే చేస్తే ఈ రెస్పాన్స్ అనేది పూర్తిగా ఉండదు, ముఖ్యంగా పుండ్లు ఉన్న పేషెంట్స్కి. సో వీళ్ళకి ఏం చేస్తామంటే మనము లేజర్తో పాటు ఫోమ్ స్క్లీరోథెరపీ చేసి ఆ పుండుని కరెక్ట్గా అడ్రస్ చేయడం, అంటే డిబ్రైడ్మెంట్, అంటే పుండుని నీట్గా క్లీన్ చేసి అక్కడ ఏదైతే చెత్త కానీ మన డెడ్ టిష్యూ కానీ ఉందో దానంతా క్లీన్ చేస్తాం. దాన్ని వూండ్ డిబ్రైడ్మెంట్ అంటాం. ఎప్పుడైతే ఈ 2 ప్రొసీజర్, లేజర్, స్క్లీరోథెరపీ, దాంతోపాటు వూండ్ డిబ్రైడ్మెంట్ చేస్తామో ఈ 4 లేయర్ డ్రెస్సింగ్ తాలూకు అవసరం కూడా ఉండదు. అంటే ఈ లేజర్ చేసిన పేషెంట్స్కి అయితే స్టాకింగ్స్ వాడుకోవాలి, కంపల్సరీగా ఒక 2 నెలలు స్టాకింగ్స్ వాడుకోవాలి. కానీ గ్లూ చేసిన పేషెంట్స్కి కేవలం పుండు తర్వాత రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేసుకుంటే ఒక 2 నుంచి 3 వారాల్లో తగ్గిపోతుంది. కేవలం కొంతమంది పేషెంట్స్ ఎవరికైతే రెస్పాన్స్ అన్నది చక్కగా ఉండదో, ఈ పుండు రెగ్యులర్ వూండ్ డ్రెస్సింగ్తో సరిపోయినప్పుడు మాత్రమే వాక్యూమ్ డ్రెస్సింగ్ అని, లేదంటే స్కిన్ గ్రాఫ్టింగ్ అని అవసరం ఉంటుంది. ఇలా ఈ పుండు ఉన్న పేషెంట్స్కి మాత్రమే కేవలం స్క్లీరోథెరపీ చేస్తేనే ఈ 4 లేయర్ డ్రెస్సింగ్ అనేది అవసరం. లేదంటే ప్రతి పేషెంట్కి కూడా 4 లేయర్ డ్రెస్సింగ్ అనేది అవసరం లేని పని. నెక్స్ట్ వచ్చేసి చర్మం జాగ్రత్త. స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే పేషెంట్స్కి ఈ కాళ్ళ మీద నల్ల మచ్చలు పడతాయో, పుండ్లు పడతాయో, లేదంటే చర్మం గట్టిగా అవుతుందో వీళ్ళందరికీ
యాక్చువల్గా 2 జబ్బులు ఉన్నట్టు మనం పరిగణించాలి. ఎందుకంటే రక్తనాళాల తాలూకు ప్రాబ్లం ఏదైతే వారికోస్ వెయిన్స్ ఉందో దానివల్ల ఈ పైనున్న చర్మం అన్నది ఎఫెక్ట్ అవుతుంది. అంటే స్కిన్ అన్నది కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ట్రీట్మెంట్ వరకు వచ్చేసినప్పుడు ఈ లేజరో గ్లూ థెరపీనో చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, లేజర్ కానీ గ్లూ థెరపీలో కేవలం ఈ పాడైన రక్తనాళాలని మాత్రమే బాగు చేస్తున్నాం, కానీ స్కిన్ని మనం ఏం చేయట్లేదు. ఎందుకంటే ఈ స్కిన్ తాలూకు రిపేర్ అన్నది కనీసం ఒక 2-3 సంవత్సరాలు తీసుకుంటేనే ఆ చర్మం అన్నది పూర్తిగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా వారికోస్ వెయిన్స్కి మాత్రమే ట్రీట్మెంట్ చేసుకొని చర్మాన్ని వదిలేస్తే మాత్రము ఆ చర్మం మీద మళ్ళీ మళ్ళీ పుండ్లు పడేదానికి అవకాశం ఉంటుంది. అలా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మనకి పూర్తి రెస్పాన్స్ అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ.